ఉంటుంది ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఈ విధంగా ట్రోల్ చేస్తే. ఓకే, ఒక్క నిమిషం సార్ ప్లీజ్. యా, చెంచు వేణుగోపాల్ రెడ్డి గారు, ఇక్కడ కొన్ని అంశాలు ఇక్కడ ఏంటి అంటే నిన్న జరిగినటువంటి ఇష్యూ. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, మాట్లాడారు. సరే, ఆయన మీద కక్ష సాధింపు అయితే ఓకే, మాట్లాడతారు, వచ్చేస్తారు. అక్కడ మాట్లాడినటువంటి కొన్ని మాటలు, ఇప్పుడు ఈ డిబేట్ ఆ సబ్జెక్ట్ మీద కాబట్టి అదే మాట్లాడుతున్నాం మనం. సో మీరు నాకు తెలిసి యుఎస్ఏలో ఉంటారు అనుకుంటున్నాను, అమెరికాలో ఉంటారు అనుకుంటున్నాను నేను. ఈ స్టాన్ఫోర్డ్లో మామూలుగా సీట్లు కొనుక్కోవచ్చా సార్? ఇన్ జనరల్గా నేను వెతికే రాత్రి అంతా కూర్చొని, స్టాన్ఫోర్డ్లో ఏదైనా సరే ఒక ఎంబీఏకి సంబంధించి కోర్సు చేయాలి అంటే, మాస్టర్స్ ఎంబీఏ మాస్టర్స్ డిగ్రీ ఏదైనా చేయాలి అంటే ఖచ్చితంగా, పీజీ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ మెరిట్ని బట్టి ఉంటుంది అని చెప్పేసి చూసా. ఇది ఒక వాళ్ళ దగ్గర ఇవి తీసుకుంటే లంచం కిందకు వస్తుందని చెప్పేసి ఒక పెద్ద జర్నలే చూశాను అనమాట. దాని మీద రాసినటువంటి జర్నల్ కోరా అనేటటువంటి దాంట్లో వెరిఫై చేస్తే దొరికింది ఒకసారి. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చినప్పుడు ఆయన నిందితుడు, ఆయన ఇరికించారు, అంతవరకు మాట్లాడాలి. కానీ 10వ క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు, ఇందాక నేను మాట్లాడా, రమేష్ గారికి కోపం వచ్చింది. ఒకసారి పీసారు, అది ఒక్కసారి బయట ప్లే చేయండి, తర్వాత మనం వెళ్దాం. మనకు మా వెంకటేష్ గారు కూడా వచ్చారు కాబట్టి వారికి టైం ఇవ్వాలి. సో ఒకసారి లోకేష్ మీద మాట్లాడిన బయట ఒకసారి ప్లే చేయండి పీసారు. అపోల్ రాజు విషయానికి ఒకసారి వద్దాం. అపోల్ రాజు అనే వ్యక్తి 10వ తరగతిలో he was స్టేట్ ఫస్ట్ ర్యాంక్. అపోల్ రాజు అనే వ్యక్తి వీళ్ళ నాన్న 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి అవార్డు ఇచ్చినాడు, వీళ్ళ నాయనకు స్టేట్ ఫస్ట్ అవార్డు ఇచ్చినాడు. చదువుల్లో ఆ స్థాయికి పోయిన వ్యక్తి తన సొంత కష్టం మీద డాక్టర్ అయ్యాడు. లోకేష్ మాదిరి డొనేషన్ కట్టి స్టాన్ఫోర్డ్లో సీట్ తెచ్చుకోవాలా, సొంత కష్టం మీద కష్టపడి చదివి డాక్టర్ అయినాడు. డాక్టరే కాదు, ఎండి కూడా చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా, ఎండి కూడా చదివినాడు. చదివి ఓకే సార్, ఓకే. ఇప్పుడు ఎస్ ఓకే, వేణుగోపాల్ రెడ్డి గారు, ఇది చూసాం మనము. నాకు ఒక చిన్న లెటర్ 2011లో వైఎస్ విజయమ్మ గారు కోర్టుకు వెళ్ళారనమాట. ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆస్తుల మీద వారు కోర్టుకు వెళ్తూ, ఆ సందర్భంలో ఆమెకు ఇచ్చినటువంటి ఆ కోర్టులో ఇచ్చినటువంటి ఆ కేసులో కొన్ని అంశాలు పొందుపరిచారు. ఏంటి అంటే నారా లోకేష్కి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సత్యం రామలింగరాజు అనేటటువంటి ఆయన భారీ ఎత్తున డొనేషన్స్ ఇచ్చి ఆ కోటాలో ఈయనకి సీట్ ఇచ్చారు అని చెబితే, అప్పుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక లెటర్ తీసుకున్నారనమాట. అప్పట్లో ఉన్నటువంటి ఆయన ఎవరైతే డీన్ ఉన్నారో ఆయన గార్త్ సలోనేర్ అనేటటువంటి ఆయన ఇచ్చినటువంటి లెటర్ ఇది. అప్పట్లో నాకు తెలిసి కోర్టు కూడా సబ్మిట్ చేశారు. పీసీఆర్ ఒకసారి ఆ లెటర్ ఇందాక ప్లే చేశారు కదా, అది ప్లే చేయండి. ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి లేదు. సో మేము మాకు సంబంధించి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో స్పాట్స్ని సెల్ చెయ్యం ఇన్ ఎనీ అవర్ ప్రోగ్రామ్స్ అని చెప్పారు. మీరు యూఎస్ఏలో ఉంటారు, సో స్టాన్ఫోర్డ్కి సంబంధించింది ఇది. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో స్టాన్ఫోర్డ్లో ఆయన కొనుక్కున్నాడు, అక్కడ అసలు అసందర్భమైనటువంటి మాట. సరే, మాట్లాడారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక వివరణ ఇద్దామనేసి. సో ఏమంటారు సార్? రాజు గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి నమస్కారం. సందర్భానికి